మార్చి 9, 2025 ఈ రోజున హైదరాబాద్ ఇక్కడి అఖిల భారత పద్మశాలి సంఘం యొక్క అధివేశన కోసం సోలాపూర్లోని మహిళలకు ఆహ్వానం పలికేందుకు హైదరాబాద్ ఇక్కడి నుండి యువజన మహిళా సంఘం యొక్క సచివ శ్రావంతి ఆటిపాముల వీరు సోలాపూర్లోని మార్కండేయ మందిరానికి విచ్చేశారు. ఈ సమయంలో ఏబిపిఎస్ యువజన సంఘం యొక్క అధ్యక్షులు శ్రీనివాస్ సంఘ మరియు జ్ఞాతి సంస్థ యొక్క అధ్యక్షులు సురేష్ పల్మారి, మహారాష్ట్ర సచివ్ యశ్వంత్ ఇందాపురే, వీరితో పాటు మహిళా పదాధికారి ఏబిపిఎస్ ఉపాధ్యక్ష సరిత వడ్నాల్, సచివ సంగీత ఇందాపురి, మాధవి అందే, వీరితో పాటు సమాజంలోని బహుసంఖ్య మహిళలు హాజరు ఉండెను. 1921లో స్టార్ట్ అయింది యాక్చువల్గా మనకు అఖిల భారత పద్మశాలి సంఘము. అప్పట్లోనే ఈ దొరలు పెత్తందారులు వీళ్ళందరూ ఉంటుండే అప్పట్లోనే పోరాడి మహిళల కాంచి కూడా పోరాడి ఈ సంఘాన్ని స్థాపించారు అఖిల భారత పద్మశాలి సంఘం. అయితే మీ అందరికీ నేను ఈ రోజు వచ్చాను ఏంటంటే, రేపు 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ మన ప్రెసిడెంట్ అఖిల భారత పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ కందరెడ్ల స్వామి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్లో చాలా పెద్ద ఎత్తున దాదాపు 20,000 మంది అనుకుంటున్నారు. సో మీరు కూడా ఆ సభకి తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలి. మీ అందరికీ కూడా నేను దగ్గరుండి మరీ చూసుకుంటాను. ఇప్పుడు ఈ అధివేశన మాధ్యమంతో అందరూ సంఘటితారు, ఇట్లానే సంఘటిత కావాలి. కానీ ఇప్పుడు వచ్చే నగర సేవకుల పట్ల 20 నగర సేవకులు వస్తారు. అందులో 10 ఆడవాళ్ళు పద్మశాలు కావాలి. దానికి మేము నేతృత్వం మేము ప్రయత్నం చేస్తాం. మీరు మీకు చేయాలి. మీకేమన్నా అడగడం ఉంటే మీరు మాకు చెప్పాలి. మేము మా మధ్యంతో మా అన్ని పక్షాలతో సంబంధం మంచున్నది. ఎన్నో ఘటనలు కొట్లాడి తెచ్చిండు సమాజ్ కోసం మందికి ముంగటోయి. వాళ్ళు ముంగటోయేటలకు మనం వెనుకకెళ్ళి సపోర్ట్ సిస్టమ్ అయితేనే మన సమాజ్కి వచ్చే అర్థాలు వాళ్ళు లోకప్రతినిధి ఎదురుగా పెట్టి అది క్లియర్ చేసుకుంటారు. దానికి మహిళా శక్తి సోలాపూర్లో ముంగట రావాలి. ఎందుకంటే 50% ఆరక్షణ మహిళలకు నగర సేవకు దానికి యాక్టివ్ మహిళ ఉంటేనే సోలాపూర్ మన ఆడోళ్ళు మన సమాజ్ ముంగట అవుతుంది అని మీ అందరిడా శ్రవంతి అక్క వచ్చినందుకు మీరు అందరూ వచ్చి వాళ్ళకి ఇంత మంచి మాన్ సన్మాన్ సత్కరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.